అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మే 16, 17, 18 తేదీలలో వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. ఈ 3 రోజుల్లో మీ యొక్క దిన ఫలితాల ప్రకారము మీకు ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఖచ్చితంగా తెలుసుకుందాము. ముందుగా ఈ మేషరాశి అనేది రాశిచక్రంలోని మొట్టమొదటి రాశి అండి. ఈ రాశి అశ్విని నక్షత్రము మొదటి పాదము, అశ్విని నక్షత్రము మొదటి పాదము 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రము 1వ పాదము 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రము 1 పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి కుజుడు. ఈ రాశి వారికి ఏలినాటి శని మొదటి దశ ఇప్పుడే ప్రారంభం అవడం వల్ల ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురు కావచ్చు. అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. మీ జాతకంలో శని దోషాలు అనేవి చాలా వరకు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఈ మధ్య గమనించినట్లయితే అంటే ఏలినాటి శని ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏదైనా సరే మీరు అనుకున్నది ఒకటైతే అక్కడ జరిగేది ఇంకోటి అవుతుంది. ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఎదురు దెబ్బలు అనేవి చాలా ఎదురవుతూ ఉన్నాయి. అసలు ఈ సమస్యల పరిష్కారం ఏంటి? మేము ఏం చేస్తే ఈ బాధల నుంచి, దరిద్రం సమస్యల నుంచి బయటపడాలి? మనం ఇలా ఈ శని బాధలు అంటే ఇలా ఎందుకు మనల్ని పట్టి పీడిస్తున్నాయని చెప్పేసి మీరు ఎన్నోసార్లు కూడా అనుకుంటూ ఉన్నారు. మీరు ఈ అమావాస్య తిథి రోజున కుక్కకు ఇది ఒక్కటి తినిపించడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి శని దోషాలు అనేవి, పితృదోషాలు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. కొంతమందికి వైవాహిక సమస్యలు అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, ఈ మేషరాశి వాళ్ళకి ఎక్కువగా మనశ్శాంతి లేకపోవడం, ఎక్కువ గొడవలు, ఇంట్లో కూడా భార్యాభర్తలకు ఎప్పుడు కూడా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న విషయాల దగ్గర కూడా పెద్ద పెద్ద గొడవలు పెట్టి గాలివానలాగా మొదలవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీ మధ్య ప్రేమలు అనేవి చెప్పట్లేదండి. ప్రేమలు ఉంటాయి కానీ గొడవలు జరుగుతున్నప్పుడు ఎంత ప్రేమ ఉన్నా కూడా ఏం సార్ చెప్పండి, మనశ్శాంతి అనేది లేదు. ఆ జీవితం ఎలా ఉంటుందంటే అది మరణంతో సమానంలాగా ఉంటుంది. కాబట్టి అలాంటివి ఏవి జరగకూడదు, అలాంటివన్నీ తొలగిపోవాలని ఉంటే కనుక ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి. అమావాస్య అంటే పరిహారాలకు పెట్టింది పేరు. ఇలాంటి అమావాస్య తిథి కోసం ఏంటంటే పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు ఎదురు చూస్తూ ఉంటారండి. ఎందుకంటే ఈ రోజుల్లో వాతావరణంలో, ప్రకృతిలో మనకు జరిగేటువంటి మార్పులు, చేర్పులు అనేవి చాలా గొప్పగా ఉంటాయి. ఈ అమావాస్య తిథిలో మనం ఒక్కటి చేసేవంటే మనం ఖచ్చితంగా మంచిదండి. అమావాస్య రోజు మూగజీవులకి ఏమైనా ఆహారంగా పెట్టండి. మీకున్న శని బాధలు దరిద్రం తొలగిపోతాయి. మరి ఈ మాసంలో మీ జీవితం అనేది ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకున్నటువంటి 3 రోజుల్లో మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలను కూడా ఇప్పుడు ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి మార్పులు అనేవి మీకు కనిపిస్తున్నాయి అనేది కూడా క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా మీలో ఎటువంటి గుణాలు ఉంటాయంటే స్థిరమైనటువంటి తెలివి, మంచితనము, కష్టపడి పనిచేయడము, అలాగే మీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎవరైనా కానివ్వండి ఎదుటివారి కష్టాల్లో ఉంటే మీ దగ్గర ఉన్నదంతా కూడా ఇచ్చేయాలి అన్నట్టుగా మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా స్థిరమైనటువంటి ఆలోచనలు, స్థిరమైనటువంటి మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. కాబట్టి మీ యొక్క మానసికపరమైనటువంటి ప్రశాంతం దూరం చేయడం భగవంతుడికి కూడా సాధ్యం కాదు. ఎందుకు ఇంత లోతుగా ఆలోచిస్తున్నావు, ఎవరి గురించి ఎందుకు ఇలా ఆలోచన చేస్తున్నావు, నా ఫ్యూచర్ ఏంటి, అసలు నా జీవితం ఎటువైపు వెళ్తుంది అని కొన్నిసార్లు మీరు ఎవరికి కూడా చెప్పుకునేటువంటి కొన్ని ప్రశ్నలు మీకు మీరుగా వేసుకుంటుంటారు. ఈ పని చేస్తే ఫ్యూచర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఇది మనం చేయడం వల్ల ఫ్యూచర్లో మనం లాభపడతామా, నష్టపడతామా, ఇలా ఇది డబ్బుకు సంబంధించినటువంటి విషయమే కదండి. ఇటు మీరు ఏదైనా వస్తువులు కొన్నా, లేదంటే ఏదైనా బట్టలు కొనుగోలు చేసినా, లేదా ఏదైనా పిల్లలకు సంబంధించిన విషయానైనా కానీ, కుటుంబానికి సంబంధించిన విషయానైనా కానీ, ఏదైనా కానీ చాలా సుదీర్ఘమైనటువంటి లోతైన ఆలోచన చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ ఆలోచనలు అనేవి చాలా ఓవర్గా అంటే కొంచెం మానసికంగా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయన్నమాట. దీనివల్ల మనసు బాగా అలసిపోయి ఎప్పటికప్పుడు కూడా మీ కోపం, ఆవేశం ఇటువంటివి రెడీగా ఉంటాయి. అందుకే ఎదుటివారు మీకు హాని చేయడానికి కూడా సిద్ధంగా ఉంటున్నారు, మిమ్మల్ని వాడుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీకు తెలిసినప్పుడు కూడాను మీరు ఎదుటివారి గురించి తప్పుగా ఎప్పుడు కూడా కలలో కూడా ఆలోచించినట్టు గొప్ప మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మనకు మంచి చేయకపోయినా అవతల వారికి మనం మంచి చేస్తే అది మనకి భగవంతుడు ఏదో ఒక రూపంలో, ఏదో ఒక సందర్భంలో సహాయం అయితే చేస్తాడనుకునేటువంటి గొప్ప మనస్థితిని కలిగి ఉంటారు. పట్టుదల కలిగి ఉంటారు. ఏదైనా ఒక పని చేయాలనుకుంటే దాన్ని తప్పకుండా కష్టపడి పనిచేస్తారు. కర్తవ్యంతో ఉంటారు. మీకు ఏదైనా ఊరికినే రాలేదండి, పేరు కానీ, గౌరవం కానీ, లేదంటే డబ్బు కానీ, మీ యొక్క తాతల ముత్తాల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా ఏదీ లేవు. మీ కష్టార్జితంతో మీరు సంపాదించుకునే డబ్బుతోనే మీరెంత ప్రయోజకులని కూడా చెప్పుకోవాలండి. మీ కష్టాన్నే మీరు నమ్ముకుంటారు. మీ కష్టార్జితమే కష్టపడి మీకు మీరుగా సంపాదించుకునే పేరు కానీ, డబ్బు కానీ. అయితే గౌరవ మర్యాదల పరంగా కానీ, చదువు పరంగా కానీ, లేదంటే నలుగురిలో మీకంటూ ఒక మంచి పేరు అనేది మీరు తెచ్చుకున్నారు. దాని వెనుక మీ కష్టం అనేది చాలా ఎక్కువగానే ఉంది. కానీ అది ఎవరు కూడా గుర్తించలేదండి. అలాగే ఎవరైనా ఒక మాట అన్నా కానీ, చేసినా కానీ
మనం అనుకున్నప్పుడు మీరు చాలా ఓర్పుగా వారి గురించి ఆలోచిస్తారు, సర్దుకుపోతారు. అలాగే మనవారు కాదనుకున్నప్పుడు కూడా కాస్త ఓర్పునైతే ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకు ఇలా చేస్తున్నానంటే కనుక మీకు కొంచెం మొహమాటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదైనా కూడా మొహానే చెప్పేసినటువంటి మనస్తత్వం కాదండి మీది. కొంచెం మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే ఇది కరెక్టా కాదా, కరెక్ట్ అయినా అవ్వకపోయినా కొంచెం వెయిట్ చేద్దాం అని చెప్పి ఆలోచించగలిగేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఇక్కడ ఇది ప్లస్ పాయింటే, కానీ ఏంటంటే అన్ని విషయాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించడము మంచిది కాదండి. కొంత మనకు తెలియకుండానే మన చుట్టూనే ఉంటూ మన వెనుక ఎన్నో రకాలుగా గోతులు తవ్వేటువంటి గుంట నక్కలు మన చుట్టూ తిరుగుతూ ఉంటారు. కాబట్టి వారి గురించి కూడా కొంచెం తెలుసుకోగలగాలి. అలాగే ఒక మంచి పరాయి వాళ్ళని చెప్పేసి మనం ఒక అండర్స్టాండింగ్ రావాలి. మన అవసరంలో సహాయం ఎవరు చేస్తున్నారు, ఎవరికి మనం ఏ ఆపద తలపెట్టకపోయినా మనల్ని ఎందుకు సమాజంలో బ్లేమ్ చేయాలని చెప్పి చూస్తున్నారని చెప్పేసి మీరు ఒక రకంగా కొంతమంది వ్యక్తుల పట్ల కూడా మీరు అప్రమత్తంగా అయితే ఉండాలి. అలాగే మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ ఎవరైనా కానీ బాధపడితే మీరు చూస్తూ ఉండలేరు. కాబట్టి మిమ్మల్ని ఈజీగా మోసం చెప్పి చాలామంది పని కట్టుకొని మరి మీ చుట్టూ చేరుతూ ఉంటారు. అంటే మీ వీక్నెస్ వారు అలా క్యాచ్ చేస్తుంటారన్నమాట. ఇక ఈ రాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా చాలా గొప్పగా ఉంటుందండి. చురుకైనటువంటి వారు ఏ విషయంలో ఎలా మాట్లాడనేది మీకు బాగా తెలుసు, కానీ స్వభావంగా మీరు ఎవరిని కూడా బాధ పెట్టాలని చెప్పి అనుకోరు. ఎవరి మనసును కూడా ముఖ్యంగా నొప్పించేటువంటి పనులు కూడా మాటలు కానీ ఇటువంటి చేయరండి. ఇక మీ యొక్క అందానికి అలాగే మీ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్కి ఎవరైనా కానీ అవతల వ్యక్తి ఎంత గొప్ప హోదాలో ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఫిదా అయిపోవాల్సిందే. అలాగే మీ యొక్క మానసిక స్థితి అనేది ఎప్పటికప్పుడు కొంచెం భయానికి, కొంచెం ఆందోళనకి, కొంచెం టెన్షన్స్కి గురవుతూ ఉంటారు. పైకి తెలివైన వారే కానీ లోపల మాత్రం చాలా రకాల బాధలు కలుగుతూ ఉంటుందండి. మొహమాట కూడా ఎక్కువ పడుతూ ఉంటారు. ఈ మాట అంటే ఏమొస్తుంది, ఈ మాట అంటే ఏమవుతుందని మీరు 10 రకాల సమాధానాలను అడిగితే చెప్పగలిగేటువంటి సామర్థ్యం అనేది ఉన్నవారే. ఏ పనైనా కానీ చేయగలిగేటువంటి సత్తా ఉన్నవారే. కానీ ఇన్నర్ ఫీలింగ్ చూసుకుంటే కనుక కొంచెం టెన్షన్స్, కొంచెం ఒత్తిడి, కొంచెం భయం, నేను చేయగలుగుతాను లేదా అని టైంలో ఎలా ఉంటుందో, మనకు వాళ్ళు సపోర్ట్గా ఉంటారు లేదో, లేదంటే వాళ్ళు ఒంటరిగా నిలబెడతారేమో, ఇలా ఎలా ఫేస్ చేయాలనేటువంటి ఒక ఇన్ఫర్మ్ ఫీలింగ్ అనేది మిమ్మల్ని భయంతో ఎప్పుడు కూడా ఒత్తిడి గురి చేస్తూ ఉంటుంది. దీనివల్ల కొంచెం మానసికంగా ఒత్తిడి, స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడము. అలాగే ఆరోగ్యపరంగా చూసుకుంటే కొంచెం మీకు మైగ్రేన్, హెడేక్తో బాధపడుతుంటాము. అలాగే చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడిపోతూ ఉండడము. అలాగే కొంచెం హైపర్ టెన్షన్, కొంచెం హై బీపీ అలాగే ఎక్కువగా ఉంటాము. అలాగే కీళ్ళ నొప్పులతో బాధపడుతుంటాము. ఇటువంటి సమస్యలతో తరచూ దీర్ఘకాలంగా కొన్ని బాధలను అయితే అనుభవిస్తూ ఉన్నారు. ప్రస్తుత కాలంలో ఇవన్నీ మీకు జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రతి సమస్య కూడా, ప్రతి ఆరోగ్య సమస్య కూడా ఒక పరిష్కార మార్గం వెతుక్కుంటూ వెళ్తారండి. దానికి తగిన విధంగా ఫాలో అవుతారు. ఎక్కడికక్కడ క్లియర్ చేసుకునే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనప్పటికీ కూడాను ఈ మధ్య జీవితంలో ఒక ఊహించినటువంటి మలుపు వైపు అయితే మీరు అడుగులు వేయబోతున్నారు. కొన్ని దిమ్మదిరేటువంటి నిజాలైతే మీ జీవితంలో బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటనే విషయానికి వస్తే కనుక ఎవరైతే మీరు అనుకున్నారో, ఎవరైతే ఉన్నారన్నటువంటి వారు మీరు కాదండి, పరాయి వారని చెప్పి మీ మనసుకు ఎప్పటికప్పుడు తెలుసుకున్నప్పటికీ కూడాను కొన్ని పాయింట్ల దగ్గర, కొన్ని విషయాల దగ్గర వారితో చెయ్యి కలపక తప్పడం లేదు. మీకైతే చెడు చేస్తారనే విషయాన్ని మీరు తెలుసుకున్నప్పుడు కూడా వారిని విడిచిపెట్టలేకపోతున్నారు. వారి వ్యక్తిత్వాలకు మాత్రం మీరు దగ్గర లేకపోతున్నారు. వారి యొక్క మనోభావాలను, వారి యొక్క మాటలు కూడా కొంచెం మిమ్మల్ని హర్ట్ అయ్యేలాగా చేస్తూ ఉంటాము. మీరు వారి గురించి తెలుసుకున్నట్లయితే వారిని దూరం చేసుకోలేకపోతున్నారు. ఇక నీచమైనటువంటి ఆలోచనలు వారు మేము ఎందుకు చేస్తున్నారు, మనం ఇంత మంచిగా ఉంటున్నాం కదా, మన అవతల వారికి ఏ నష్టం చేయడం లేదు కదా, మన వల్ల వీలైనంత వరకు అందరూ లాభం పొందిన వారే, మరి నష్టం పొందిన వారిని అయితే మనం ఎవరిని చూడలేదు. మనకు అవసరాల కోసం వాడుకోవడం అలాగే వాడుకున్నారు, కానీ మన విషయం వచ్చేసరికి ఎందుకు అంతగా ఇష్టాన్ని చూపిస్తున్నారు, ఇంత అసూయ నాపై ఎందుకు చూపిస్తున్నారు, ఎక్కడికక్కడ ఎందుకు నన్ను వాడుకుంటున్నారు, పాయింట్ వైట్ చేస్తున్నారు అని మీ మనసు మిమ్మల్ని అడుగుతూనే ఉంది. ఇంకాస్త మనం మంచిగా ఉన్నా కూడా, మంచిగా డ్రెస్సింగ్ వేసుకున్నా, మంచిగా నలుగురిలో కనిపించాలని ప్రయత్నించినా కూడా ఎవరైతే మనం అనుకున్నటువంటి వాళ్ళు ఆ వ్యక్తులు ఉంటారో వాళ్ళ యొక్క విషం చూపుతో మనల్ని ఎప్పుడూ కూడా నాశనం చేయాలని చెప్పి చూస్తుంటారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు ముఖ్యంగా గుర్తించాలి. అయితే ఈ రాశి వారు బాగా గమనించాల్సిన విషయము, ఆ వ్యక్తులు మీకు బాగా సన్నిహితంగా ఉన్నట్లుగా నడిచిన వ్యక్తులు అయి ఉండొచ్చండి. ఆ శత్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క మనోభావాలు, వారి యొక్క మానసికపరమైనటువంటి ఆలోచనలు ఏ విధంగా ఉంటాయంటే మీకు ఎప్పుడు కూడా ఏదో ఒక హాని తలపెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు. నిజంగా మీకు షాకింగ్ అనిపిస్తుండొచ్చేమో, కానీ అంతగా మిమ్మల్ని ఎందుకు వాళ్ళు హేట్ చేస్తున్నారు, మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి, మిమ్మల్ని తొక్కాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు, వాళ్ళు మెరుగుదలను ఎందుకు అలా చూస్తూ ఉండలేకపోతున్నారు, వాళ్ళు మీ పతనం కోసం ఎదురు చూస్తున్నారు, ఇవన్నీ కూడా మీకు కూడా తెలుసు. వాళ్ళకంటే ఎప్పుడు కూడా కిందే ఉండని చెప్పి వారు చూస్తున్నారు. ఇన్ని తెలిసినప్పటికి కూడాను మనకు వారు ఇంకా ఎందుకు అలా ఆపద తలపెట్టాలని చెప్పి చూస్తున్నారు, మనం వాళ్ళని ఎందుకు దూరం చేసుకోలేకపోతున్నామని మీరు ఆలోచన చేయడం లేదు. శత్రువులు మనకి బంధువుల రూపంలో, లేదంటే స్నేహితుల రూపంలో, లేదంటే మన చుట్టూ ఉన్న వారి రూపంలో ఎప్పుడు కూడా తగులుతూనే ఉంటారండి.
అయితే మీరు మాత్రం ఆ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే ఏదో ఒక విషయంలో మీరు నష్టాలు ఎదుర్కో తప్పదు. మీ యొక్క మనస్తత్వం అలాగే వారి యొక్క మనస్తత్వం భిన్నంగా వ్యతిరేకంగా కనిపిస్తుంది. ముందుగా మీరు ఏ విషయాన్ని అయితే నెగ్లెక్ట్ చేస్తున్నారో ఆ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు మీ నుండి అవసరాలను గడిపించుకోవడం కోసం ఎన్నో రకాలుగా నాటకాలు ఆడుతూ ఉన్నారు. అలాగే మీ నుండి ఏది కోరుకుంటున్నా అనేది మీరు ప్రతిదీ కూడా అంచనా వేయగలిగినటువంటి తెలివితేటలు మీకు దగ్గర చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఎంత ఉన్నప్పుడు కూడాను అవసరం లేని చోట మాట్లాడకూడదు. ఇక్కడ మన మాట మాట్లాడినా కూడా చెల్లదు, సాగదు అని నేను చెప్పి మీకు అనిపిస్తే మీరు అక్కడ నుండి తొలగిపోవడం చాలా మంచిది. అటువంటి దగ్గర మీరు అస్సలు మాట్లాడిపోవడం ఇంకా మంచిది. ముఖ్యంగా ఈ రాశి వారు గుర్తుపెట్టుకోవాలండి, ఇప్పటి వరకు మీ జీవితం ఏ విధంగా గడిచిందనేది, మీరు ఎన్ని కష్టాలు అనుభవించారు, మీ కుటుంబ వ్యవస్థను కాపాడడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారు, ఎవరి దగ్గర కూడా తలదించుకునేటువంటి మనస్తత్వం మీదే, ఎవరి దగ్గర కూడా అన్యాయానికి గురికానటువంటి మీరు, కేవలము మీరు నా అనుకున్నటువంటి వ్యక్తుల పట్ల మీరు ఎందుకు అలా అసహనం చూపించకుండా అలాగే నిరాశ నిస్పృహలతో మీలో మీరే కుమిలిపోతూ బాధపడే అవసరం ఏమిటి? మీరు ఇలా ఆలోచిస్తూ ఉన్నారండి. ఇప్పుడు వీరిని నేను కోల్పోతే రేపు అన్న రోజు ఎప్పుడు ఏ అవసరం మనల్ని విరుస్తుందో, ఏ అవసరం నన్ను పలకరిస్తుందో తెలియదు. ఈ రోజులు ఏదైనా కానీ అంతా నాటక రూపంలో ఉన్నటువంటి ప్రపంచం, కలుషితమైనటువంటి కలియుగంలో నేను ఒక్కనే ఏది కూడా సాధించలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్నవారు మంచివారు చెడ్డవారు అనేది నాకు అవసరం లేదు. నేను నా వంతుగా ఎలా నడుచుకుంటున్నాను, నాకు ఇచ్చినటువంటి పాత్ర నేను ఎలా పోషించగలుగుతున్నాను, భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశాలను నేను ఎలా పట్టుకోగలుగుతాను, ఎవరు ఏదో అనుకుంటాను, ఎవరో నాకు కీడు తలపెట్టారని నేను ఎందుకు ఆగిపోవాలి, నేనెందుకు నా జీవితాన్ని, నా ఆనందాన్ని, నా కుటుంబాన్ని కోల్పోవాలని మీరు ఇలా అనుకుంటారు. అంతేకాదండి, ఇలా కూడా అనుకుంటూ ఉంటారు. భగవంతుడు ఒక చెట్టుని సృష్టించినప్పుడు ఆ చెట్టుకు కొన్ని పండ్లు ఉంటాయి. ఆ పండ్లో బాగా అందంగా తీపిగా ఉన్నటువంటి పండ్లు ఉంటాయి, అలాగే పాడైనటువంటి పండ్లు రెండు కూడా ఆ చెట్టుకు ఉంటాయి. కానీ ఆ పండ్లని, చాలా అందంగా తీయగా ఉన్నటువంటి పండ్లని కొంతమంది మాత్రం ఇష్టపడతారు. కానీ కుళ్ళిపోయిన పండ్లను ఎవరు కూడా ఇష్టపడరు. కానీ అదే చెట్టు రెండింటిని కూడా సమానంగా ఉంచుకుంటుంది. మొయ్యి లేనివాడు ఆ చెట్టు రెండు పండ్లను కూడా సమభావంతో కిందకు విసురుతుంది, కిందికి పడేలా చేస్తుంది. కాబట్టి నా జీవితంలో కూడా నాతో పాటు నేను మంచివాడిని కాబట్టి, మంచిదాన్ని కాబట్టి నాతో పాటు ఉన్నవారు కూడా మంచిగా ఉండాలని నేను కోరుకున్నాను. వారి జీవితం, వారి మనస్తత్వం వారికి తగిన విధంగా వారు అలా నడుచుకుంటుంటామో అది వారి వెరితరం అనుకోవాలి. ఎందుకంటే మనం ఎలా నడుచుకుంటే మనకు భగవంతుడు కూడా అలాంటి జీవితాన్ని ఇస్తాడు. మరి నేను వారితో నా మనస్తత్వం కూడా, నా నడవడికను కానీ ఎప్పుడు కూడా తప్పుడు వ్యక్తిత్వంతో, తప్పుడు మాటలతో, తప్పుడు ఆలోచనలతో వారితో నడుచుకోలేదు. మరి వారు నాతో నడుచుకుంటే మరి ఆ తప్పు నాది అవుతుందా? కాదు కదా, వారిదే అవుతుంది. ఏదో ఒకరోజు వారి తప్పులు వారే తెలుసుకుంటారు. మీరు మాత్రం అందరితో కూడా చాలా చక్కగా కలుపుకొలతనంగా అందరినీ నా అనుకుంటూ పలకరిస్తూ అందరితో కూడా మంచి బంధాన్ని, మంచి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపని చెప్పి మీరు అనుకుంటారు. కానీ గుర్తుపెట్టుకోవాలండి, ముఖ్యంగా ఈ 3 రోజుల్లో మీ జీవితంలో విస్తుపోయేటువంటి కొన్ని నిజాలు అనేవి బయటపడతాయి. ముఖ్యంగా ఆర్ అనేటువంటి అక్షరంతో పేరు మొదలైనటువంటి వ్యక్తులతో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి వాదనలు కానీ, అనవసరమైన గొడవలు కానీ వారితో వెళ్ళకండి. వారు చేసినటువంటి కొన్ని, అంటే మిమ్మల్ని ఏ విధంగా నాశనం చేయాలని చెప్పి వారు వేసినటువంటి ఆ పన్నాగాలన్నీ కూడా బయటపడతాయి. అది ఏ వ్యక్తి ద్వారా, లేదంటే ఒక ఫోన్ కాల్ రూపంలో కావచ్చు, లేదంటే ఏదైనా ఒక పత్రాల విషయంలో బయటపడడం కావచ్చు జరుగుతుంది. అయితే ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుండి వారు మీపై పడినటువంటి కుట్రలు, అలాగే వారు మిమ్మల్ని నాశనించినటువంటి విధానం, మీకు దక్కనివ్వకుండా చేసినటువంటి వైనం, ఇదంతా కూడా తెలుసుకొని మీరు ఆశ్చర్యపోక తప్పదు. మీ బంధాలు సైతం, మీ కుటుంబంలో మీకు దక్కవలసిన బంధాలు సైతం ఏదో ఒక రకంగా మీకు దూరం చేసే విధంగా చెప్పుడు మాటలు చెప్పి మిమ్మల్ని రావాల్సిన అంతా కూడా వాళ్ళు రాకుండా చేస్తున్నారు. అలాంటి వారిని కనిపెట్టి ఈ 3 రోజుల ఖచ్చితంగా కూడా మీరు ఆ పన్నాగాలు అయితే ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు. అలాగే మీ బంధం మధ్య చిక్కువేసిన వైనం, ఇదంతా కూడా మీరు తెలుసుకొని చాలా రకాలుగా, అంటే ఇప్పటివరకు నేను వ్యక్తులు నమ్మింది వీళ్ళనా అని మీరు ఆశ్చర్యపోయేంట నిజమైతే తెలుస్తుందండి. ఖచ్చితంగా కూడా అలాంటి వాళ్ళని మీరు దూరంగా పెట్టడం అయితే మంచిది. అదేవిధంగా ఈ 3 రోజులు మీకు అందరికీ కూడా చూసినట్లయితే విద్య, వైద్య, ఉద్యోగ, వ్యాపారం రకాలు కూడా ఈ 3 రోజులు ఆరోగ్యపరంగా సంబంధించినట్లయితే మీ శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. ఇటీవల కాలంలో విపరీతమైన మానసిక ఒత్తిడి గురైనందున ఈ పరిస్థితులు విశ్రాంతి తీసుకోవడం మీ మానసిక జీవితం తగ్గింది. కాబట్టి మీకోసం కొంత కార్యకలాప, వినోదం, విశ్రాంతి తీసుకోండి. అదేవిధంగా రేపటి రోజున అమావాస్య శనివారం కాబట్టి ఈ మేషరాశి వారు ఉచితంగా రేపటిన ఆరోగ్య నిష్పత్తులు చేయకండి. ప్రత్యేకించి ఆల్కహాల్ మానుకోండి. మీరు డబ్బును పొదుపు చేయాలని ఆలోచన ఆచరణలోకి ఈ 3 రోజులు తీసుకొచ్చుకోండి. మీరు ధనాన్ని పొదుపు చేయగలుగుతారండి. మీరు ప్రేమించిన వారితో వివాదాలకు దారితీసి వారిని అప్సెట్ చేయగల విషయాలను తలెత్తనివ్వకండి. వాటి నుంచి మీరు అన్ని రకాలు కూడా మీరు బయటపడడం అయితే ఉత్తమం. సాయంత్రం కోసం కానీ ఏదైనా ప్రత్యేకంగా మీరు ఈ 3 రోజులు అయితే ప్లాన్ చేసుకుంటారు. ఈ విధంగా దాని వీలైనంత రొమాంటిక్ చేయడానికి ప్రయత్నించండి. పెండింగ్లో ఉన్న సమస్యలను త్వరలో పరిష్కరించబడితే ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు మీ యొక్క శ్రమకి పిదును పెట్టండి. పెళ్లి తాలూకు నిజమైన పారవశ్యం ఈ 3 రోజులు తెలుసుకుంటారు.
మీరు చాలా రోజులు కలుసుకొని ఒక స్నేహితుడు మూడులో కలుసుకోబోతున్నారండి. మీకు వచ్చిన వస్తువులను స్నేహితులకు సమాచారం అందించడము లేంచో రోజు మొత్తం మీద వృధా అయ్యే అవకాశం కూడా ఈ మూడులో కనపడుతుంది. అదేవిధంగా రేపు అమావాస్య గారు ఖచ్చితంగా ఈ మేషరాశి వారండి ఖచ్చితంగా కూడా ఏమన్నా మూగజీవులకు ఆహారంగా పెట్టండి. అంటే ప్రత్యేకంగా ఈ అమావాస్య రోజు అంటే నల్ల కుక్క ఏమైనా ఉంటే వీధిలో చూడండి, ఆ కుక్క కానీ లేదా మనం పెంచుకునే కుక్క ఏదైనా సరే అండి, రొట్టెల్ని వాటికి పెట్టడం వల్ల మనకున్నటువంటి వాడు ఏ లాదేశ దోషాలు కానీ ఏమన్నా పితృదోషాలు కానీ భార్యాభర్తలు అన్యోన్యత లేపడం ఇలాంటివన్నీ కుక్కకు మనం ఆహారంగా పెట్టడం వల్ల వాటి నుంచి మనకు కొంచెం విముక్తి అనేది కలుగుతుందండి. కాబట్టి రేపటి రోజు నాకు ఖచ్చితంగా కూడా ఈ మేషరాశి వారు ఇలాంటి పరిహారాలు పాటించినట్లయితే మీకు అంతా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువగా మీరు ఎండి పాత్రలను వాడుతూ ఉండండి, రాగి చెంబులో వాటర్ తాగుతూ ఉండండి. అదేవిధంగా ఈ మేషరాశి వారు 17, 18 తేదీలలో కూడా మీకు ఎంత వీలైతే అంత శివుని యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు అంతా ప్రయోజనకరంగా ఉంటుందండి. మరి తెలుసుకోకండి ఈ మేషరాశి వారికి 3 రోజుల యొక్క దిన ఫలితాలను రేపు మరొక రాశితోటి మళ్ళీ కలుద్దాం.